సినీ నటుడు మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ యూనివర్సిటీకి భారీ జరిమానా విధించింది. 2022-23 చి గతేడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు అంటే 3 ఏళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ అదనంగా సుమారు 26 కోట్ల వసూళ్లు చేశారని, అదేవిధంగా ఫీజు రీఇంబర్స్మెంట్ లోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ తేల్చింది. విచారణ అనంతరం ఉన్నత విద్యా కమిషన్ యూనివర్సిటీ యాజమాన్యంకు 15 లక్షల రూపాయలు జరిమానా విధించారు. అదేవిధంగా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలు 15 రోజుల్లో చెల్లించాలని విద్యా కమిషన్ యూనివర్సిటీ యాజమాన్యంకు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది పేరెంట్స్ అసోసియేషన్ నుంచి మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఉన్నత విద్యా మండలికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ముఖ్యమంత్రి కార్యాలయంకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆ ఫిర్యాదులపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏపీ ఉన్నత విద్యా మండలి మోహన్ బాబు యూనివర్సిటీపై వచ్చిన ఆరోపణలు అంతా నిజమేనని నిర్ధారణ చేసింది. అంతేకాదు ఆ విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి యూజీసీ, ఏఐసిటిఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీఏహెచ్పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ కు సిఫార్సు చేసింది.